హాయ్ హలో హౌ ఆర్ యూ? చూసారా ఈ మధ్య రీసెంట్గా గురుమూర్తి మాధవి న్యూస్? అతనికి వాళ్ళ వైఫ్ నచ్చకపోతే అనుమానం ఉంటే వదిలేయాలి కదా. తన పుట్టింటి తను వెళ్ళిపోతుంది. దీని పని తను చూసుకోమను. ఎందుకు ఇలా చేయటం? అసలు ఏంటి ఈ సమాజం ఎటు వెళ్తుంది? ఏమవుతుంది? అంత స్థితికి తయారవుతున్నారు ఒక్కళ్ళు. ఆడదంటే ఏమనుకుంటున్నారు? ఏమని చేయొచ్చు అనుకుంటున్నారా ఆడదంటే? మగవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులే, ఆడవాళ్ళకు కూడా ఆడవాళ్ళ శత్రువులు అవుతున్నారు. ఏంటి ఈ సమాజం? ఒక ఆడవాళ్ళు ఉంటారు, ఇంకో ఆడవాళ్ళు ఏం చేసినా వాళ్ళ గురించి వీడియోస్ చేసుకుంటా, వాళ్ళకి హీనంగా చూపిస్తా, వాళ్ళు హీనంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ, ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళే తక్కువ మాట్లాడతారు, ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు తక్కువ మాట్లాడతారు. ఏంటి ఏంటి ఆడవాళ్ళు చేసుకున్న పాపం ఏంటి? అంటే కొన్ని విషయాలు ఆడవాళ్ళే తప్పు ఉంటాయి, ఆడవాళ్ళు చేసే పనులు కూడా కొన్ని కొన్ని అలాగే ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళు దీన్ని, అంటే ఆడవాళ్ళు ఏం చేసి నడుస్తున్న ఇదితో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, అలా ఉంటారు ఇలా ఉంటారు. అసలు ఈ సమాజం ఏంటో ఎటు వెళ్తుందో ఏమీ అర్థం కావట్లేదు. అది ఉంది కదా, పెరుగు పొద్దన పెద్దమ్మ అని ఆమె, ఆమె చూడు, ఒక ఒక ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడుతుందో. ఎందుకు? వదిలేయాలి, ఎవరు మానాన వాళ్ళు పోతారు, వదిలేయాలి. ఎవరు నచ్చపోతే అవి చూడటం మానేయాలి. వాళ్ళ గురించి అలా మాట్లాడడం, అంత ఘోరంగా మాట్లాడడం అనవసరం అసలు. ఎందుకు అంత ఘోరంగా మాట్లాడాలి? ఆ? నచ్చకపోతే ఆ పని ఆమె చూసుకోవాలి, ఆమె చేయాలి. ఎన్నో ఇయర్స్ నుంచి ఆమె గురించి మాట్లాడి 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 ఆమె సాధించింది ఏంటి? ఆ పెరుగుబద్ద అమ్మ అని ఆవిడ సాధించింది ఏంటి? ఏం సాధించింది? ఆమెకు వచ్చిన ఆనందం ఏంటి? ఏం ఆనందం వచ్చింది? వాళ్ళ వల్ల మాట్లాడడం వల్ల, వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల ఇంకో ఆనందం ఏమొచ్చింది? వా- వా- వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. అసలు వీళ్ళు ఏం పని నేను చూసుకోవచ్చు కదా. ఇలాగే ఉంటున్నారు. ఇలా చెప్పాలంటే ఇలాంటి ఆడవాళ్ళ వల్లే కొంతమంది అనుమానం ఎక్కువవుతుంది. అవునేమో ఇలా ఉంటారేమో, ఇలా ఇలా చేస్తారేమో, మేము బయటకు వెళ్తే ఇలా ఉంటారేమో, ఇలా చేస్తారేమో. ఇలాంటి ఆడవాళ్ళు ఇలా మాట్లాడడం వల్లే కొంతమంది మగవాళ్ళకి అనుమానం వస్తుంది. ఈ పెరుగుబద్దం చూడు ఎలా మాట్లాడుతుందో ఒక ఆడవాళ్ళ గురించి. కొంత మగవాళ్ళకు అనుమానం వస్తుంది, ఇలా ప్రతి ఆడవాళ్ళు ఇలా ఉంటారేమో, అందరూ ఇలా ఉంటారేమో, ఇలా చేస్తారేమో, ఇలా ఇలా ఎంత మేము బయటకు వెళ్తే వాళ్ళు చేసే పని ఇంట్లో ఇలా ఇలా ఉంటాయేమో అనుమానం వస్తుంది. మనం ఒకరికి మంచి చెప్పే విధంగా ఉండాలి కానీ వాళ్ళు అంతేగాని వాళ్ళని పొల్యూట్ చేసే విధంగా ఉండకూడదు. చేతనైతే మంచి చెప్పాలి, లేకపోతే ఊరుకోవాలి, అంతే. వాళ్ళని ఇచ్చేయకూడదు. అసలు ఈ సమాజం ఏంటో, అసలు ఏమవుతుందో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దానివల్ల పిల్లలు కూడా పాడవుతున్నారు, పిల్లల లైఫ్ కూడా పోతుంది. ఇవన్నీ చూస్తున్నారు పిల్లలు. ఈ మధ్యన ఫోన్ ఓపెన్ చేస్తే, ఒకదానికి ఓపెన్ చేస్తే వేరే 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 వస్తూ ఉంటున్నాయి. వాళ్ళు చూడవలసిన ఆపేసి అవి చూస్తున్నారు. ఏంటిది? మనం యూట్యూబ్ చేస్తున్నామంటే అది మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి, అంతేగాని ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదు. అంతే. ఎందుకు ఒక దూషించడం వల్ల వచ్చే లాభం ఏముంటుంది? ఏముంటుంది? లాభం ఏముంటుంది? ఏం ఆనందం ఉంటుంది? పేరు పెద్దమ్మ నేర్చుకో, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఏం నీకు ఆనందం ఏంటి? నీకు వచ్చే ఆనందం ఏంటి? ఆ టైప్ ఆఫ్ నేచర్, ఆ టైప్ ఆఫ్ బుద్ధి ఉండకూడదు. నువ్వు అలా చేస్తున్నావు, నీ సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా చేయి ఇంకా చేయి ఇంకా చేయి అని నేను రెచ్చగొట్టారు. నువ్వు అలా కంటిన్యూ చేసుకుంటూ పోయావు. రేపు అన్న రోజు నీకేం ప్రాబ్లం వస్తే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, నువ్వే ఇబ్బంది పడతావు. నీకు అర్థం కావట్లేదు అది. ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించుకో. నన్ను సపోర్ట్ చేస్తున్న నా పిల్లలను అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఎవ్వరు నీకు సపోర్ట్ చేయరు. ఏమైనా తేడా వస్తే వాళ్ళు సైడ్కి వెళ్ళిపోతారు, నువ్వే ఇబ్బంది పడతావు.
వాళ్ళ గురించి చేసి లాస్ట్ నువ్వే ఇబ్బంది పడుతున్నావు. చూసా ఈ మధ్య వీడియోస్ పెడుతున్నావా? పెట్టట్లేదు. చూడు, ఎందుకు పెట్టట్లేదు? నీకు ఏదో నీకు తేడా వచ్చింది, నీకు అక్కడ ఏదో ఇష్యూ అయింది కాబట్టి నువ్వు పెట్టలేకపోతున్నావు. గుర్తుంచుకో, అది రేపు అనే రోజు నువ్వు అందరు బాగుంటారు, నువ్వే ఇబ్బంది పడతావు. ఆమె కూడా బాగున్నా, ఆమె వీడియో చేసుకుంటుంది, ఆమె మీద వీడియో చేస్తుంది, ఆమె కూడా బాగానే ఉంటుంది. అవును, ఎందుకంటే ఆమె నేను పట్టించుకోవట్లేదు, ఆమె పని ఆమె చేసుకుంటుంది, ఆమె బాగానే ఉంటుంది. ఆమె మీద వీడియో చేసి నీ నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నీకు అది అర్థం కావట్లేదు. నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు చూసావా, నీ ఫాలోవర్స్ అంటావు, వాళ్ళు బాగుంటారు, కానీ నువ్వే ఆ ఎఫెక్ట్ అంతా నీకే వస్తుంది. నీ మీద కేసులు పెడతారు, అవన్నీ చెక్ చేస్తే అది నీ తప్పే ఉంటుంది. చూసుకో, అది నువ్వు మాట్లాడే మాటలు అన్నీ ఉన్నసావా, అది చాలా అసలు బాలే మాటలు. అలాంటి అసలు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అలాంటి మాటలు యూజ్ చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడేవు నువ్వు. అలాంటి ఎందుకు అలాగా? నిన్ను చూస్తే నీ ఇంట్లో అదే నేర్చుకుంటారు కదా. ఓహో, ఇలా మాట్లాడచ్చా, ఇలా అనొచ్చా నేర్చుకుంటారు. నిన్ను చూసి మిగతాలో అలాగే నేర్చుకుంటున్నారు. ఆమె చేస్తుంది, నేను కూడా ఇలా చేస్తే పోద్దేమో, నాకు వ్యూస్ వస్తాయేమో, ఇలా చేద్దామో అనే ఫీల్ అన్న థాట్ వస్తుంది. చూడు, ఆలోచించు, ఇప్పటికైనా ఆలోచించు. దీనివల్ల నీకు ఏమి లాభం? నువ్వే అంటున్నావు దీనివల్ల నాకు ఏమీ లాభం ఉండదు, నాకు ఏమి డబ్బు రాదా అంటున్నావు. ఫ్యూచర్లో కూడా దీనివల్ల ఎటువంటి ఒరిగేది ఏమి ఉండదు. ఆలోచించు, ఇప్పటికైనా కళ్ళు తెరువు, జాగ్రత్తగా ఉండు, నీ పని చేసుకో. హెల్త్ మాట్లాడి ఏమవుతుంది, హెల్త్ పాడైపోతుంది. అది నీకు అర్థం కావట్లేదు. చూసుకో, నీ హెల్త్ని చూసుకో. అందరు బాగుంటున్నారు, అటు ఆమె బాగుంటుంది, ఇటు వీళ్ళు, నీ సబ్స్క్రైబర్ వీళ్ళు బాగుంటారు, అందరు బాగుంటున్నారు, నువ్వు పాడవుతున్నావు. నీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆలోచించు, ఇప్పటికైనా కళ్ళు తెరువు. నువ్వు నువ్వు చెప్పే మాటలు జనాలకు ఎలా ఉంటుందంటే కొంచెం రాంగ్ వెళ్తుంది. జనాలకు అనుమానం వెళ్తుంది. ఆడవాళ్ళందరూ ఇలా ఉంటారు అనుమానం, ఒక టైప్ ఆఫ్ అనుమానం వస్తుంది జనాలకు కూడా. వద్దు, ఆపే, ఇక్కడి నుంచి ఆపి, ఇవన్నీ ఆపేసి నువ్వు మనశ్శాంతిగా ఉండు, పీస్ఫుల్గా ఉండు. వీడియోస్ చేయాలనుకుంటేనేమో అందరికి మెసేజ్ ఇచ్చి వీడియోస్ చెప్పు, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పు, మంచి చెప్పు, వింటారు. వాటిని వీడియోస్ చేయి. అంతేగాని వాళ్ళ మీద వీడియోస్ చేయటం అనేది మంచిగా చెప్పు. ఒక ఏదో వచ్చి ఇలా ఉండాలి, అలా చేయాలి, అవి చెప్పు. నీకు అవి ఇష్టం ఉండకపోతే వదిలేసే హ్యాపీ ఇంట్లో పూజలు చేసుకుంటే హ్యాపీగా ఇంట్లో ఉండు. ఇంకా అవి నీకు ఉంటాయి కదా ఫంక్షన్లు అంటే అవంటే అవి ఎటెళ్ళు వస్తే హ్యాపీగా ఉండు. ఎందుకు ఇవ్వాలంటే అన్నీ నీకు? ఎందుకు ఇవన్నీ? నువ్వు పెట్టే లైవ్కి వస్తారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఆ వచ్చే 2-3 గంటలు నిన్ను నిన్ను రెచ్చగొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ 2-3 గంటలు ఆ రెచ్చగొట్టి నువ్వు ఎక్కువైపోయి నువ్వు ఇది అవుతున్నావు. నాకు సపోర్ట్ ఉన్నారు, నాకేం తేడా వస్తే వాళ్ళు నన్ను చూసుకుంటారు నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు ఎవ్వరూ రారు, వాళ్ళు ఎవ్వరు నేను చూడరు, వాళ్ళు ఎవరిని దేకరు. అది నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు, ఈ రోజు నీకు ఏమైంది నువ్వు చూడు, ఏమి వీడియోస్ పెట్టలేకపోతున్నావు. అవునా కదా? ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఆ మాటలు ఆపేసి, ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ యూస్ చేస్తున్నావు, ఆ మాటలు ఆపేసి జాగ్రత్తగా ఉండు, హెల్తీగా ఉండు. నువ్వు సేఫ్గా ఉంటావు, అందరూ సేఫ్గా ఉంటారు. బయట కూడా సేఫ్ మెసేజ్ వెళ్తుంది, మంచి మెసేజ్ వెళ్తాయి. ఆలోచించు.